హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు అయితే అటెండ్ అవ్వలేదు. మామూలుగా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను అటెండ్ అవుతాను, నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి టైం ఇస్తే అని హామీ ఇస్తే మాత్రం నేను అటెండ్ అవుతానని చెప్పారు. మరి ఎందుకు అటెండ్ అవ్వలేదు? మరి ఇప్పుడు తదుపరి కూటమి గవర్నమెంట్ ఏమన్నా సస్పెండ్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? సో దీనికి గల కారణాలు ఏంటి? మరి అటెండ్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? మరి తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రదర్. హాయ్. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ విధంగా నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. అంటే మొన్నటి వరకు ఏమో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పేసి అన్నారు. నిన్నేమో నాకు అసెంబ్లీలో మాట్లాడేందుకు టైం ఇస్తే వస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇంకా ఇవాళ కూడా రాలేదు. మరి తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇంతకు ముందు ఎవరైనా ఈ విధంగా నేను అసెంబ్లీకి రానని చెప్పేసి మారం చేసిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీరు అడిగినటువంటి ప్రశ్నలో ప్రధానంగా 3 సార్లు ప్రతిపక్ష హోదా అనే మాట వాడ్డది. ప్రతిపక్ష హోదా అంటే ఏంటి అసలు? అసలు ఇది నిజంగా ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి శాసనసభలో గాని పార్లమెంటులో గాని అంటే ఎక్కడైనా ఏమైనా చట్టంలో నియమ నిబంధనలు ఉన్నాయా? మనం ఫస్ట్ ఎందుకంటే దీనికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదా అనే దానికంటే ముందు అసలు చట్టం ఏం చెప్తా ఉంది, రాజ్యాంగంలో ఏ నియమ నిబంధనలు ఉన్నాయి, ఇవన్నీ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఆ ఆవశ్యకత కూడా ఉంది. సో అందులో భాగంగా 1951 పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ అని చెప్పేసి చట్టం ఉంది. మరి అదే విధంగా ఆ చట్టంలో ఏంటంటే ప్రధానంగా పార్లమెంటు అంటే ఎన్నికల నిర్వహణ కానీ లేదా పార్లమెంటు సభ్యత్వం అంటే అర్హత కానీ అనర్హతలు కానీ ఇలాంటి అంటే ఉప ఎన్నికలకు సంబంధించి ఇలాంటి వారికి మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. ఎక్కడ అంటే అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే గైడ్ లైన్స్ ఆ చట్టంలో కూడా లేవు. అంటే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1977లో ద శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ పార్లమెంటరీ యాక్ట్ అంటే పీపుల్ రిప్రజెంటేషన్ ఎవరైతే ఉన్నారో 1977లో ఒక చట్టం తేవడం జరిగింది. ఆ చట్టంలో కూడా ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా అంటే శాలరీస్ ఇంత, ఈ సభ్యుడికి ఇంత అని చెప్పేసి ఉన్నాయి. సో ఎక్కడ ఈ 1/10 ఆఫ్ ద హౌస్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అని చాలా మంది చెప్తా ఉన్నారు, అందులో నేను కూడా చెప్పున్నాను. మరి ఈ 1/10 ఎందుకు ఈ రూల్ ఫాలో అవుతా ఉంది ఐదర్ పార్లమెంటు కానీ లేదా అసెంబ్లీ కానీ? మరి అసెంబ్లీ నియమ నిబంధనలు కూడా ఏం చెప్తున్నాయి? అసెంబ్లీ కూడా రూల్ బుక్ ఉంటుంది. సరే, దానికంటే ముందు ఈరోజు 1977 చట్టమైన 1951 చట్టమైన ఎక్కడ 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అని ఎక్కడ గైడ్ లైన్స్ లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది 1/10 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అనేది? 1951లో జీవి మావులాంకర్ అని చెప్పేసి లోక్సభ స్పీకర్ ఉండేవాడు. సో ఆనాడు ఇదే అంశం ప్రస్తావనకు వస్తే ఆయన ఒక రూల్ అనేది పాస్ చేయడం జరిగింది. టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ లో 1/10 ఉంటేనే అది పార్లమెంటరీ పార్టీగా పరిగణించాలి అని ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. అంటే చట్టం ప్లస్ స్పీకర్ నిర్ణయం అంటే రూల్, ఈ రెండిటికి కలిపి అదే సాంప్రదాయాన్ని తదుపతి అంటే నెక్స్ట్ వచ్చినటువంటి స్పీకర్లు కూడా కంటిన్యూగా ఫాలో అవుతా వచ్చారు. సరే, మరి ఇదంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీ రూల్ బుక్ లో నియమ నిబంధనలు ఏం చెప్పాయి? అసలు ఒక సభ్యుడు గైర్హాజరు అవుతే దాని ప్రొసీజర్ ఏంటి? ఒకవేళ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ అనే ఒక టర్మినాలజీ ఉంటుంది అసెంబ్లీ రూల్ బుక్ లో. ఇవన్నీ చాలా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్సెంట్ అయ్యారు అంటే ఒక అతను నేను ఈ సభకు రాలేకపోతున్నానని ఒక అప్లికేషన్ ని స్పీకర్ కి పంపిస్తే స్పీకర్ ఆ సభ ముందు పెట్టి ఇతను గైర్హాజరు అవుతున్నారని సభలో ఉండేటువంటి ఓటుతో అతను లీవ్ అనే అప్లికేషన్ పరిగణించితే లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ అని చెప్పేసి ఇస్తారు. ఇది అసెంబ్లీ రూల్ బుక్ లో ఉన్నటువంటి నియమ నిబంధనలు. సో ఈ 60 రోజులు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అంటే మామూలుగా ఒక సంవత్సర కాల వ్యవధిలో 70 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనుకుంటే 60 రోజులు రాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇది స్పీకర్ కు ఉన్నటువంటి నిర్ణయం అని చెప్పేసి చాలా మంది రాజ్యాంగ మేధావులు, చట్టం మీద అవగాహన ఉన్నటువంటి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో మరి అసెంబ్లీ రూల్ బుక్ అటు పార్లమెంటరీ యాక్ట్ ఈ రెండింటి ప్రకారం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా మనం పరిగణలోకి తీసుకుంటే స్వయాన ఆయనే చెప్పడం జరిగింది. ఒక 5-6 మందిని లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎత్తు. సో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది, ప్రతిపక్ష హోదా అనేది 1/10 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మరి
మీరు అడిగినటువంటి ప్రశ్నలో కూడా ఒక మాట, గతంలో ఇప్పుడు ఏవి పునరావృతం కాలేదా, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు ఉత్పన్నం కాలేదా అని. 2014లో కాంగ్రెస్ పార్టీ అయినా, 1999 కానీ 94 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయినా, అంటే ఏపీ పరంగా నేను చెప్తా ఉండేది, జాతీయ పార్టీ పరంగా అంటే జాతీయంగా రాష్ట్రీయంగా చెప్తా ఉన్నా. 2014లో కాంగ్రెస్ పార్టీకి సబ్జెక్ట్ కరెక్షన్ 42 ఎంపీ సీట్లు వచ్చాయనుకుంటే, ఇదే విషయం పైన ఆనాడు సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ పార్టీ వెళితే ఏమని సమాధానం ఇచ్చింది? స్పీకర్ నిర్ణయాలలో వేలు పెట్టే అధికారం మాకు లేదు అని చెప్పేసి క్లియర్ గా తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు న్యాయస్థానం. మరి 2019లో కాంగ్రెస్ పార్టీకి 52 ఎంపీ సీట్లు వచ్చాయి. అంటే 2014లో 42, 2019లో 52 ఎంపీ సీట్లు రావడం జరిగింది. 2024 ఎలక్షన్లకి అదే కాంగ్రెస్ పార్టీకి జాతీయంగా 99 ఎంపీ సీట్లు రావడం జరిగింది. సో 2014లో రాహుల్ గాంధీ గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు, 2019లోనూ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు, 2024లో మాత్రమే రాహుల్ గాంధీ గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వడం జరిగింది. నథింగ్ బట్ క్యాబినెట్ ర్యాంక్ హోదా, లీడర్ ఆఫ్ అపోజిషన్. సో పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎంత సమయం ఇస్తారు, అదే ఇంపార్టెన్స్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ఇస్తారనేది ఇది సాంప్రదాయం, రూల్ కూడా అదే నియమ నిబంధన. సో అదే తరహాలో అసెంబ్లీ కూడా ఫాలో అవుతారు కాబట్టి, సో 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఉండాలి. 1951లో జీబీ మౌలాంకర్ ఇచ్చినటువంటి రూల్ ప్రకారము, ఆయన ఇచ్చినటువంటి రూలే ఈ రోజుకి స్టిల్ నెక్స్ట్ వచ్చినటువంటి స్పీకర్లు అదే నిర్ణయం కొనసాగిస్తూ ఉన్నారు. సో మేము ఆ నిర్ణయంలో వేలు పెట్టే అధికారం మాకు లేదు అని చెప్పేసి క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది వన్ సైడ్ జాతీయంగా. ఇకపోతే రాష్ట్రీయంగా వచ్చినట్లయితే 1994లో ఆనాడు జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కానీ ఆయన ఎక్కడ ఇట్లా కుంటి సాకులు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నాకు మైక్ ఇస్తే నేను వస్తా, నాకు హోదా ఇస్తేనే నేను వస్తా అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. అలా ఒంటరిగా నిలబడి పోరాడాడు కాబట్టి 99 ఎన్నికలలో అదే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రీయంగా 90 ఎంపీ సీట్ అంటే ఎమ్మెల్యే శాసనసభ సీట్లు రావడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? సరే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 2019కి 23 సీట్లు రావడం జరిగింది. మిగతా సభ్యులను సస్పెండ్ చేసిన, బాయ్కాట్ చేపించిన, అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సిబ్బందితో బయటికి తోసేపించిన, ఒక్కడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోరాడారు కాబట్టి ఆనాడు జనార్దన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 90 సీట్లు కొట్టడం జరిగిందో 99 ఎన్నికల్లో, అదే తరహాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 164 శాసనసభ స్థానాలు కూటమి ప్రభుత్వంలో గెలుపొందడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు వినడానికి ప్రభుత్వానికి సమయం లేదనే మాట వాడుతున్నారు. నువ్వు వచ్చి వినిపిస్తేనే కదా సమయం ఉంటుందో లేదో అని చెప్పేసి. తెలంగాణ అసెంబ్లీలో ఇదే కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కూనమనేని సాంబశివరావు గారు ఒక అభ్యర్థి ఉన్నాడండి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. ఈ రోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నాడు, ప్రభుత్వానికి కావాల్సినటువంటి సలహాలు ఇస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యేకి అంత సమయం ఇస్తున్నారు తెలంగాణ అసెంబ్లీలో. 11 శాసనసభ్యులు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మీడియా ముఖంగా నేను కూడా అడుగుతా ఉన్నా. అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఏర్పడినటువంటి శాసన వ్యవస్థలో, శాసనాలు చేయనటువంటి అసెంబ్లీలో అదే ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ ఆయనతో పాటు మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, అందులో 4 కొత్త ఎమ్మెల్యేలండి, దాదాపు 10 స్థానాలలో, వాళ్ళకి కనీసం అధ్యక్ష అనే మాట అనడానికి వాళ్ళకు కోరిక ఉంటుంది. దానికి తోడు మొదటిసారి ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టడం, ఇలాంటి వాళ్ళ నియోజకవర్గ ప్రజల సమస్యలు వినిపించడం అనేది కూడా వాళ్ళకు ఉంటుంది, కోరిక, బలమైన కోరిక ఉంటుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహము, అహంకారము, గర్వము, ఒంటెద్దు పోకడల నిర్ణయాల వల్ల ఈరోజు మిగిలినటువంటి 10 మంది సభ్యులు కూడా నలిగిపోతా ఉన్నారు. అంటే ముందుకు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్నట్లు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా లేదా అన్న దానిపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. తీసుకునే అవకాశం ఉందా? ఇంకో సెషన్ కానీ హాజరు కాకపోతే మిగిలినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో సహా మిగిలినటువంటి 10 మంది సభ్యులను కూడా స్పీకర్ యొక్క నిర్ణయం అండి. ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ గౌరవ హైకోర్టు న్యాయస్థానమైన, గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానమైన ఎవరైనా సరే స్పీకర్ నిర్ణయాలలో వేలు పెట్టే అధికారం ఏ వ్యవస్థకు లేదు. అంటే ఇది గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఫైండింగ్స్ కూడా మనం మొదట్లోనే చెప్పడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే స్పీకర్ యొక్క నిర్ణయమే అది కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండదు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉండదు, హైకోర్టు న్యాయస్థానం పరిధిలో లేదు, సుప్రీంకోర్టు న్యాయస్థానం పరిధిలో లేదు. కేవలం స్పీకర్ యొక్క తుది నిర్ణయమే శాసనసభకు రావడమా, గైర్హాజరు అవ్వడమా, లేకపోతే డిస్క్వాలిఫై చేయడమా అనేది స్పీకర్ యొక్క నిర్ణయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.